9, 10, 11 తారీఖుల్లో మా గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పండుగల్లో ఆహ్వానించబడిన వారందరూ కూడా ఈ స్థలములకు వచ్చినట్లయితే ప్రారంభ ప్రార్థనతో ఈ సభలను ప్రారంభం చేసుకుందాం. ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మహాపరిషుద్ధుడా, మహిమ కలిగినటువంటి వాడా, సర్వోన్నతమైనటువంటి స్థలములలో ఉండి నిత్యము ప్రధాన దూతలతోనూ శరాపులతోనూ కెరూబులతోనూ 24 పెద్దలతోనూ 4 జీవులతోనూ పరిశుద్ధ మానవ కోటి సమూహంతో నిత్యము కొనియాడబడుతూ ఉన్నటువంటి జగద్రక్షకుడా, సర్వేశ్వరుడా, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి అయినటువంటి దేవా, మీ ప్రశస్తమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అమూల్యమైన మీ పాద పద్మాలకు ఈ రాత్రికాల సమయంలో స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కలకోటి మా గ్రామాన్ని మీరు ప్రేమించారు. ఈ గ్రామం పట్ల ఆత్మల భారం కలిగి కేరళ ప్రాంతం నుంచి బిన్ను బాబు గారిని ఈ ప్రాంతానికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆత్మల భారం కలిగి అనేక మంది రక్షించబడాలని, యేసుక్రీస్తును విశ్వసించాలని సువార్త పండుగలను ఏర్పాటు చేస్తుండగా ప్రభువా, ఈ పండుగలు ప్రారంభపు దినాన నైనా ప్రభువా ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ దినము రేపు ఎల్లుండి వాతావరణాన్ని మాకు అనుకూలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది ప్రభువా ఈ సభలలో వాడబడడానికి సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ఆత్మను, మీ ప్రభావమును నైనా నా తండ్రి ఈ స్థలమంతా సంచారం చేయించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి అపవిత్రాత్మను, ప్రతి పిల్ల దయ్యమును ఊరి వెలుపల అరణ్యములో యేసు నామమున బంధిస్తూ ఉన్నారు. ప్రభువా, నీ కృప వెల్లడి చేయండి. నైనా నీ దాసుని ప్రయాసను గుర్తెరగండి. ఈ సభలను బట్టి కొందరైనా మిమ్మల్ని విశ్వసించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనికరం కలిగినటువంటి దేవ, అభ్యంతరాలను, ఆటంకాలను, ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులను దూరపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ ఆత్మ ఈ స్థలమంతా సంచారము చేయించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా పితరుల మీద రాలినటువంటి షకీన మేఘపు నీడల ప్రభువా ఈ స్థలములో ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనికరం విస్తరింపచేయండి. అయినా ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఉద్యమం పొందడానికి సహాయం చేయండి. ఆత్మీయంగా బలం పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ సభలు ఈ గ్రామానికి, ఈ పరిచర్యకు ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నారు. కృప విస్తరింపచేయండి. నైనా పాటల్లోను వాక్యోపదేశములోను సమస్త మహిమ మీరు పొందాలి. మీ చిత్తం అయినా ఈ గ్రామం పట్ల నెరవేర్చమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రారంభించి యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఎక్కువ ఆన్ చేసేసి
మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా అక్కరలెరిగినా, అడగకపోయినా అక్కరలెరిగినా, అల్ఫా ఓమేగావు నీవే కదా, అల్ఫా ఓమేగావు నీవే కదా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అందరు చప్పట్లు కొడతాం, చప్పట్లు కొడతాను. ఎవరు ఖాళీ ఉండదు, అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుస్తాం.
మార్పులేని అన్యులను మోసపోకుము దుష్టుని మాటతో మాయలో కాచాయలలో మోసపోకుము దుష్టుని మాటతో మాయలో కాచాయలలో రంగు రంగుల లోకమును రమ్యముగా భావించకుము రమ్యముగా దాయి నిలచి చూడు నీ మార్గమును నిలువదారి దాయి మేలు కొనము సోదరుడా లేదు లేదు రదికిలలో స్థిరము లేదు ఈ ధరలో లేదు లేదు రని వారు తల్లి తండ్రి బంధువులు కారు సోదరని వారు మేలు కొనము సోదరుడా నిజ చదువు కాదురా పరమార్థం పదవి చేర్చదు పరలోకరుడా పాప జీవిత నావలలో ప్రాణమేడిన నరులెల్లా పాప జీవిత నావలలో ప్రాణమేడి మురికి వాడలో నిలచేయునా మార్పులేని అన్యులలో మురికి వాడలో నిలచేయునా చైర్స్ ఉన్నాయి, ఇటు రండి. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే ప్రాణప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివే నా యేసయ్య వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలో
నీలోనే. రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తోకే, నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక దోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాన్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. కూర్చుంటే మంచిది అనుకుంటున్నాను. కొంచెం ఈ రోజుకు అడ్జస్ట్ చేసుకుందాం. చిన్నపిల్లలు యవ్వనస్తులు సాధ్యమైనంత వరకు కింద కూర్చోవడానికి ప్రయత్నం చేయవలసింది. ఈ సమయంలో మనము వెళ్తూ ఉన్నాం. మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. ఈ రోజుకి దయచేసి పాటలు పాడాలి అనుకున్న వారు రేపటి దినాన ఎర్లీగా వస్తే ఖచ్చితంగా మీకు పాటలు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. కనుక రేపు పాటలు పాడాలి అనుకున్న వారు ఎర్లీగా అంటే పెందల కాడ రావడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో దేవుని సేవకులను హానరబుల్స్ పెద్దలుగా ఉన్నటువంటి వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. బెంగళూరు నుండి వచ్చినటువంటి పాస్టర్ ప్రశాంత్ జోస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మస్కట్ నుండి వచ్చినటువంటి పాస్టర్ షాన్ వేణుదాస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మన మధ్యలో ఉన్నటువంటి కేరళ నుండి వచ్చినటువంటి పాస్టర్ సిజు గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మహోన్నతుడా పితావో మేరా, మహోన్నతుడా నతుడా నా ప్రియుడా, సుందరుడా 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 அதிசயுடா ஆதனை உமக்கே ஆராதனை ஆராதனை உமக்கே ஆராதனை 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 ఆరాధనై నీరే సమస్తమే చూచువాడవు. ఆరాధన ఆరాధన అందరూ చేతులు చేతులు ఊపుతూ ఆరాధన, యేసయ్యానికి ఆరాధన, ఆరాధన
పరమందు ఆశీనుడవైన మా గొప్ప దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకే తండ్రి, మీకే వేలాది స్తుతులు స్తోత్రములైన ఈ కలకుడు మా ప్రాంతములో అయ్యా మీ సత్య సువార్తనైనా మీ దాసులు మా ప్రియుడు బిన్నుబాబు గారి చేత అయ్యా మీరు నడిపిస్తుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. అనేక మంది నీ బిడ్డలు కూడి ఉంటుండగా నాయన, నీ బిడ్డలందరినీ మీ యొక్క ఆత్మతో బలపరచుమని, ఈ స్థలములో నాయన మీ మహిమను ఉంచుమని తండ్రి మీకు విజ్ఞాపనలు చేయుచుంటున్నాం. అయ్యా మీ దాసులు మా ప్రియులనైనా ఈనాటి వర్తమాన భాగాన్ని నాయన అందించిన ఉంటుండగా నీ దాసులు మీరు బలపరచుమని, అయ్యా జ్ఞానము చేత నీ వాక్యాన్ని ప్రకటించడానికి నాయన మీ దాసులు మీరు బలపరచుమని, నీ బిడ్డలమైన మేమందరము తండ్రి మీ మాటలు మేము శ్రద్ధగా ఆలకించిన ఆయన మా జీవితాలను మార్చుకునే తండ్రి నీకిష్టమైన ఘనమైన పాత్రలుగా మేమందరం ఓడబట్లుగా సహాయం చేయమని, ఈ 3 దినాలు తండ్రి మీరు మాకు తోడుగా ఉండిన ఆయన మీరే మాలో ఉండి తండ్రి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకునమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి స్తోత్రము చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. అందరు కూర్చుందాం. యవనస్తులు పిల్లలు కింద కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. పెద్దలు చాలామంది వచ్చారు, పెద్దల్ని ఎవరిని ఇంకా ఈ స్థలంలో ఉన్నటువంటి దేవుని సేవకులు ఎవరైనా ఉంటే వారి కొరకు ఎడమ భాగంలో చైర్స్ వేయబడి ఉన్నాయి. వారందరూ కూడా ఈ చైర్స్లోనికి వచ్చి కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కలకుడు మా ప్రాంతంలో మీరు కలిసి దేవుని నామాన్ని మహిమపరిచే కృప భాగ్యం ధన్యత దేవుడు నా జీవితంలో కూడా మళ్ళొకసారి చేయబోయేది గట్టిగా చెప్దామా? ఏమే స్తోత్రం. ఈ రాత్రి దేవుడు గొప్ప కార్యం మన మధ్య చేయబోతున్నా. నమ్మిన వాళ్ళు మాత్రం ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి. సంతోషం వాళ్ళు గట్టిగా ఆమె చెప్పండి. ఈ మొదటి రాత్రి దేవుడు నన్ను మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చారు. వచ్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన ఈ కలకుడుమ సంఘానికి అదేవిధంగా సంఘ బిడ్డలకి యేసు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మమ్మల్ని మీటింగ్కి ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ బిను గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా ఆసక్తి కలిగి ప్రార్థనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని మీద భారం పెట్టుకొని ఈ మీటింగ్ ఈ సంవత్సరం ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ సంఘం కట్టబడింది కాబట్టి కొంచెం ఈ సంవత్సరం వద్దు, నెక్స్ట్ టైం పెడదామని అనుకున్నారు. కానీ దేవుని కృపను బట్టి ఈసారి ఇక్కడ పెట్టడం దేవుడు కృప దయచేశారు కాబట్టి గట్టిగా చప్పులు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. పరిమితి లేకుండా కొలత నీ మహిమ కోసం దాచి ఉన్నావు. చెప్దామా? మహిమయే మహిమయే మరణాన్ని జయించిన మహిమయే. పాడదామా కలిసి? మహిమయే నా ముందు మహిమ నీ మహిమ కోసం దాచి ఉన్నావు. 2 చేయి పైకెత్తి చప్పట్లు కొడదామా? మహిమయే మహిమయే మరణాన్ని జయించిన మహిమయే. పాడదాం. మహిమయే నా ముందు నడిచే మహిమయే. మళ్ళొకసారి మహిమయే
మహిమయే మరణాన్ని జయించిన మహిమయే 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 నా ముందు నడిచే మహిమయే నడిచిన అడుగులలో దైవ ఆరాధనయు ఆత్మలో సంపూర్ణముగా నెరవేర్చును. ముందుగా నడిచిన అడుగులలో దైవ ఆలోచనయు ఆత్మలో సంపూర్ణముగా నెరవేర్చును. దానినే పైకెత్తాను ఏదైతే విన్నాను దానినే పైకెత్తాను దీర్ఘాయు చేత జీవిస్తానులే దీర్ఘాయు చేత జీవిస్తాను. రెండు చేయి పైకెత్తి చెప్పులు కొడదామా. మహిమయే మహిమయే మరణాన్ని జయించిన మహిమయే 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 నా ముందు నడిచే ఈరోజు దేవుని మహిమ మనం చూచినట్టుగా చేపెక్కటి చెప్తామా యేసయ్య నీ మహిమ మేము చూడాలి. నేను జీవించేది జీవములో సంతృప్తిగా సమాధానము ముందు నేను ఎరిగిన వాటిలో మగతరమైన మహిమతో ముందు నేను ఎరిగిన వాటిలో మగతరమైన మహిమతో దీర్ఘ దూరం పరిగెడుతానులే. చెప్తామా యేసయ్యా దీర్ఘ దూరం పరిగెడుతాను. రెండు చేయి పైకి చివరిగా చప్పులు కొడుతూ పడదామా. మహిమయే మహిమయే మరణాన్ని జయించిన మహిమయే రెండు చేయి పైకి చప్పులు కొడతామా యేసయ్యా. మహిమయే మహిమయే నా ముందు నడిచే మహిమయే మళ్ళొక్కసారి మహిమయే 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 మరణాన్ని జయించిన మహిమయే 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 నా ముందు నడిచే మహిమయే. హల్లెలూయా 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 రెండు చేతులకి చెప్తామా. హల్లెలూయా ఆరాధన 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 రెండు చేయి పైకెత్తి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా
యేసు ప్రభుకి స్తోత్రం చెప్తామా గట్టిగా. గివ్ ఎ బిగ్ క్లాప్ ఆఫరింగ్ టు జీసస్. లౌడర్. రెండు చేయి పైకెత్తి మీ తల పైన గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా స్తోత్రం అని చెప్పిన వాళ్ళు గట్టిగా స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ప్రభు మాతో మాట్లాడు ప్రభు. మహిమ ఘనత ప్రభావం నీకు అర్పిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇంకా గట్టిగా ఆమేన్. మమ్మల్ందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యంగా నాకు మీటింగ్ ఏర్పాటు చేసి ఇచ్చిన వాక్యం కోసం సిద్ధంగా ఉన్నారు గట్టిగా. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే. దేవుని వాక్య భాగానికి వెళ్తున్నాను. మీరెవ్వరూ బైబిల్ తెరిచి మీరు చదవక్కర్లేదు. బైబిల్ తీసుకున్న వాళ్ళ అందరిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడును గాక. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? స్వరం వినిపిస్తుందా? గట్టిగా చెప్పాలి. వెనకాల వినిపిస్తుందా? ఓకే. కొంచెం బేస్ పెట్టండి, ఏదో వస్తుంది. ఓకే. హల్లెలూయా. ప్రార్థనతో వాక్యం శ్రద్ధగా వినండి. ఈ రాత్రి ప్రభు మొదటి రాత్రి ఏం మాట్లాడాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఒక లోతైన ఒక వాక్యం నా హృదయంలో పెట్టారు. అది మీ ముందు షేర్ చేయబోతున్నాం. ఖచ్చితంగా దానిలోంచి దేవుడు మీతో మాట్లాడునుగాక. గట్టిగా ఆమె చెప్దామా? ఓకే. ఒక చిన్న సందేశం, ఎక్కువసేపు నేను మాట్లాడి మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాం. ఈసారి మేము ఒక్కరే కాదు, మనతో పాటు పెద్ద గ్యాంగే వచ్చాం. మేము అందరూ మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం ఈ రాత్రి, రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రార్థనతో వాక్యం విందాం. ఆమేన్. ఎబ్రాయి పత్రిక 12వ అధ్యాయం. ఎబ్రాయి పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. ద ప్రాఫిటిక్ బుక్ ఆఫ్ Hebrew chapter 12 verses 2. ఎబ్రాయి పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా. ఆమేన్. ఈ వాయిస్ పాకాల నుంచి వస్తున్నట్టుగా ఉంది, బాక్సులు వచ్చినట్టుగా లేదు. ఓకే. ఎనీవే హల్లెలూయా చెప్దాం గట్టిగా. సరే. ప్రార్థనతో వాక్యం విందాం. అమ్మ ఇక్కడ చూడండి, తలపైకి ఎత్తండి. ఇది నాకు మీకు బాగా తెలిసిన వాక్యం కాబట్టి మీరు బైబిల్ చూడక్కర్లేదు. మీరు ఇంటికి వెళ్ళి వాక్యం చదవండి. ఇప్పుడు మీరు బుక్లో రాసుకోండి. నేనేం చెప్తున్నానో రెఫరెన్సెస్ త్వరగా రాసుకొని తలపైకి ఎత్తి వాక్యం శ్రద్ధగా వినండి. ఖచ్చితంగా వాక్యంలో నుంచి దేవుడు మీతో మాట్లాడును గాక. గట్టిగా చెప్పలే మీరు. దైవం ఎవరైతే గట్టిగా ఆమె చెప్తున్నారో వాళ్ళు మాత్రం దీవించు. సౌండ్ వచ్చింది. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి. నాకు వండర్ఫుల్. ప్రార్థనతో వాక్యం విందాం. పాస్టర్స్ అందరికీ కూడా మరొకసారి నా వందనాలు. ఈ వాక్యం చెప్తున్న టైంలో నాకు ఒక స్ట్రిక్ట్ ఒకటి ఉంది. మీకు ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉండదు. వాక్యం మాట్లాడినప్పుడు ఇటు తిరగకుండా కూర్చున్న ప్రాంతంలో కూర్చొని మీకు నచ్చినా నచ్చకపోయినా చిత్తంగా దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. మీరు ఆమె చెప్పలేదు. దేవుడు మాట్లాడబోతున్నారంటే వెంటనే మీరేం చెప్పాలి? ఆమెన్. ఆమెన్ అంటే ఏంటి? అవునుగాక. గట్టిగా చెప్పండి. నోమేనా? గోమేన్. గట్టిగా ఆమెన్ చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వా వండర్ఫుల్. హల్లెలూయా. శ్రద్ధ కలిగే వాక్యమేనండి. ఎబ్రాయి పత్రిక, మీరు ఇప్పుడు తల వంగొద్దు, తల పైకెత్తి. ఆల్రెడీ చెప్పిన వాక్యమే. ఎబ్రాయి పత్రిక 12వ అధ్యాయం. రాజు పాస్టర్ గారు చదువుతారు, మీరు నా వైపు చూడండి. నా వైపు చూడండి. ఎబ్రాయి పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. మళ్ళొకసారి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు. మాట చదవండి. విశ్వాసమునకు కర్తయు. నాతో పాటు గట్టిగా చెప్పండి. విశ్వాసమునకు. గట్టిగా చెప్పండి అమ్మా. విశ్వాసమునకు. తెలుగు ఎంతమందికి తెలుసు? ಕನ್ನಡ తెలుసా? ಕನ್ನಡ ಗೊತ್ತಿದೆಯಾ? ಕನ್ನಡ ಮಾತಾಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗತ್ತೆ ನಿಮಗೆ? ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೀವಿ, ಗೊತ್ತಿದೆ ನಿಮಗೆ? ಕನ್ನಡ ಗೊತ್ತಿಲ್ಲ? தமிழ் தெரியுமா? தமிழ் தெரியுமா? தெரியாது? ஓகே. மலையாளம் அறியாமோ?
తెలుగు తెలుసా? అయితే కొంచెం గట్టిగా చెప్పండి. విశ్వాసమునకు, ఇంకో కొంచెం గట్టిగా, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూడుడి. ఆమె ఇక్కడ చూడండి, బైబిల్లో ఎబ్రాయ పత్రిక ఎవరు రాశారని ఇప్పటి వరకు చాలామందికి తెలియదు. కానీ రాసిన విధానాన్ని బట్టి ఇది అపోస్తలైన పౌలు గారే రాశారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఇక్కడ ఎబ్రాయ పత్రిక పౌలు గారే రాశారు. ఎందుకంటే కొరింథీ పత్రిక చదివినా, రోమ పత్రిక చదివినా, పౌలు గారు రాసిన ఏ పత్రిక చదివినా దానిలో పౌలు గారు ఎలా మాట్లాడతారో మాట్లాడే అదే స్టైలు, అదే స్లాంగ్, అదే కంటెంట్ ఈ ఎబ్రాయ పత్రికలో కూడా రాసుకున్నారు. బైబిల్లో కొత్త నిబంధనలు ఉన్న పాత నిబంధనం ఏదని అడిగితే ఎబ్రాయ పత్రిక, కొత్త నిబంధనలు ఉన్న పాత నిబంధనం ఏదని అడిగితే ఎబ్రాయ పత్రిక. ఎందుకంటే ఎబ్రాయ పత్రికలో పాత నిబంధనలు ఉన్న చాలా విషయాలు ఎబ్రాయ పత్రికలో రాయబడింది. ఎక్కువగా బలి అర్పణ గురించి, రక్తము గురించి, ఇంకా విశ్వాసం గురించి, చాలా విషయం గురించి. అందులో ప్రాముఖ్యంగా పాత నిబంధనలోనే చాలా గొప్ప గొప్ప వాళ్ళ గురించి ఎబ్రాయ పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది. ఆమె చెప్పండి గట్టిగా. ఇక్కడ తలపైకి ఇక్కడ చూడండి, మనకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు అని. సూపర్గా వచ్చింది. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడుడు అని చాలా స్పష్టంగా రాయబడింది. ఇక్కడ చూడండి తలపైకి అయితే అని ఇంకా చేంజ్ చేయదు, బాగుంది. ఇక్కడ ఎబ్రాయ పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక. ఎబ్రాయ పత్రికలో 11వ అధ్యాయం విశ్వాసం అంటే ఏంటి అని చూపిస్తున్నారు. విశ్వాసం అంటే రుజువు అయినది. ఇంకా ఎబ్రాయ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యంలో అయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు దేవుడు ఉన్నారని, ఆయనని అడిగే వారికి జవాబిస్తారని మీరు తెలుసుకోవాలని ఎబ్రాయ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా కనబడుతుంది. సో దాన్ని బట్టి ఎబ్రాయ పత్రిక ప్రాముఖ్యంగా విశ్వాసం గురించిన పత్రిక అని మనం చెప్పొచ్చు. అందుకే 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి మాట్లాడిన తర్వాత 12వ అధ్యాయం 2వ వాక్యంలో మనకు ఒక కర్త ఉన్నాడు. ఆయన పేరు యేసయ్య. ఆయన విశ్వాస కర్త మాత్రం కాదు, విశ్వాసాన్ని కొనసాగించువాడైన గొప్పవాడని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. కొడితే కొంచెం గట్టిగా కొట్టండి, పర్వాలేదు. హల్లెలూయా. ఇప్పుడు శ్రద్ధ కలిగి వినండి. ఈ 12వ అధ్యాయం 2వ వాక్యం మీరు నేర్చుకోవాలంటే, 12వ అధ్యాయం 2వ వాక్యం నేర్చుకోవాలంటే 1వ వాక్యం మనం చూసుకోవాలి. ఎందుకంటే 2వ వాక్యము 1వ వాక్యము చాలా కనెక్టెడ్గా ఉంటుంది. 1వ వాక్యంలో ఏం రాయబడింది? 1వ వాక్యంలో రాయబడింది, ఇంత గొప్ప సాక్షి. అమ్మా ఇక్కడ చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున. చాలా పాస్టర్ గారు ఇక్కడ చూడమ్మా, ఇంత గొప్ప ఎవరమ్మా మాట్లాడరమ్మా, ఎవరున్నారంట? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చాలామందికి బ్రదర్ వాక్యం అంతా పక్కన పెట్టండి, స్వస్థత కావాలి, ప్రవచన కావాలని ఉంటున్నారు. దేవుడు చెప్తున్నారు, స్వస్థత కంటే ప్రవచన కంటే దేవుని వాక్యం మీ జీవితంలో కార్యం చేయబోతుందని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పలు కొడుతూ గట్టిగా ఆమె చెప్పండి. ప్రార్థనతో వాక్యం ఏంటి? ఇక్కడ చూడండి, గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరిస్తుంది. అగ్ని ఎక్కడున్నారు? అగ్ని గుండములు ఉన్నారు. కానీ ఆ అగ్ని గుండం నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. వీళ్ళు ఒక సాక్షి సమూహం. ఇలాగ చాలా మంది. దావీదేమో పెద్ద సింహపు నోర్నే చీల్చి వేశాడు. గొప్ప సాక్షి సమూహం. వీళ్ళందరూ ఉన్నా సరే వీళ్ళ వైపు చూడకుండా ఎవరి వైపు చూడమని చెప్తున్నారు? విశ్వాసకర్త దాన్ని కొనసాగించేవాడైనా. గట్టిగా చెప్పండి, ఏ వైపు. గట్టిగా చెప్పండి అమ్మా, ఇంకా గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా. ఎందుకు మోషే వైపు చూడొద్దు, అబ్రహాం వైపు చూడొద్దు, ఇస్సాకు వైపు చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు? ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూడాలి. ఎందుకు యేసు వైపు చూడాలి? దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ చూడండి, ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్తా. అందరూ తల పైకెత్తి ప్రార్థనతో వాక్యం శ్రద్ధగా వినండి. దీని గురించి మనం తెలుసుకోవాలంటే, దీని గురించి కాదు, ఏ విషయం మనం తెలుసుకోవాలంటే బైబిల్లో చరిత్రని చూడాలి, రూట్ చూడాలి. ఇప్పుడు ఒక రోగం వస్తే ఆ రోగం అంటే ఆది కనబడుతుంది. ఆది కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. మేము పక్క వాళ్ళకి చేయమండి ఒకసారి చెప్పండి. మీరు వాళ్ళ ముఖం చూడండి అమ్మ ఒకసారి, నా ముఖం కాదు. మీరు చెప్పండి, మీరు అక్క ముఖం చూడండి అక్క, మీరు గట్టిగా చెప్పండి, మీరు గట్టిగా చెప్పండి, మీరు గట్టి. నా తెలుగు మీకు అర్థం అవట్లేదా? ట్రాన్స్లేషన్ కావాలా? అయితే గట్టి కావాలి, చూడండి. మీరు మళ్ళొకసారి చెప్పండి, మీరు
జవాబు గట్టిగా ఇచ్చిన చెల్లి ఇవ్వచ్చులే, ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం యేసు ప్రభు కోసం గట్టిగా జవాబు ఇవ్వబోతున్నాను. గట్టిగా చప్పుడు కొడుతుంది దేవునికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం వినిపించారు. స్తోత్రం ఆమె చెప్దాం. సంతోషం వాళ్ళు చేయి పైకెత్తి గట్టిగా హల్లెలూయా. వండర్ఫుల్. యేసు ప్రభు గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి? యేసు ప్రభు ఎందుకు? ఆయన విశ్వాసకర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు ప్రభుగా ఉన్నాడు. ఆయన మీద ఎందుకు మనం చూడాలని విషయాన్ని మనం ఆదికాండం నుంచి చూడొచ్చు. అమ్మ ఇక్కడ చూడండి, తలపైకెత్తి ఆదికాండ పుస్తకం మీరు చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఆదినందు దేవుడు ఆకాశము భూమియు సృష్టించును. దేవుడు ఏం చేశారంట? భూమియు ఆకాశము. నేను ఆపేస్తాను, నేను ఇలాగుంటే పాస్టర్స్ మాట్లాడతారు. గట్టిగా చెప్పాలి. దేవుడు భూమి ఆకాశము సృష్టించును. భూమి ఎలా ఉందంట? నిరాకారము శూన్యముగా ఉండను. తర్వాత ఏముంది? చీకటి మొత్తం భూమి మొత్తం కమ్ముకున్నాను. ఏమైనా చీకటి మొత్తం భూమి మొత్తం కమ్ముకున్నాను. దేవుని పరిశుద్ధాత్మ నీటిపైన ఏం చేస్తుందంట? అల్లాడుచున్నాను. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఇలాంటి టైంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఈ ఆదికాండ పుస్తకం మీరు 1వ అధ్యాయం చదివితే 1వ వాక్యంలో దేవుడు భూమి ఆకాశము, చెప్పండి, భూమి ఆకాశము సృష్టించను. సృష్టించను అంటే దానికి అర్థం ఏం చెప్పండి? సృష్టించబోతున్నారా? సృష్టించారా? గట్టిగా చెప్పాలి. సృష్టించారా? సృష్టించిన తర్వాత 2వ వాక్యం రాయబడింది భూమి నిరాకారం శూన్యం. అంటే దానికి అర్థం చెప్పండి. ఇప్పుడు చూడండి, దేవుడు ఆల్రెడీ సృష్టించవలసింది దేవుడు సృష్టించారు. కానీ భూమి ఎలా ఉందంటే నిరాకారం శూన్యమై మారబడింది. ఎలా తెలుసా? చూడండి, దేవుడు భూమి ఆకాశము సృష్టించినప్పుడు దేవుడు అక్కడ సృష్టించింది మానవుని కాదు. దేవుడు అక్కడ సృష్టించింది దైవికమైన దూతల్ని సృష్టించారు. కెరూబిని సృష్టించారు, సెరూబిని సృష్టించారు, దూత గణముని సృష్టించారు. మొదటిగా దేవుడు తన దూత గణము, కెరూబు, సెరూబు వీళ్ళందరినీ సృష్టించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అథారిటీస్ దేవుడు ఇచ్చారు. గబ్రియల్ అని ఒక దూత ఉండేవాడంట. ఆ గబ్రియల్ అనే దూత మెసేజ్ ఇచ్చేవాళ్ళు. ఎవరికైనా ఏదైనా సందేశం కావాలంటే సందేశం ఇస్తారు. ఇంకొక దూత ఉంది, ఆ దూత పేరు మిఖేల్ అని బైబిల్లో కనబడుతుంది. ఆ మిఖేల్ అనే దూత యుద్ధానికి వెళ్ళే దూత. కానీ ఈ మిఖేల్ అనే దూత కింద వేల కొలది దూతలు ఉంటారు. వాళ్ళు యుద్ధానికి ఏర్పాటు చేయబడిన దూతలు. ఇంకొక దూత ఉంది, ఆ దూత పేరేమో లూసిఫర్. ఆ దూత పేరు చెప్పండి గట్టిగా, లూసిఫర్. లూసిఫర్కున్న అథారిటీ, లూసిఫర్కున్న బాధ్యత ఏం తెలుసా? లూసిఫర్ ఎక్కువగా దేవుని ఆరాధించేవాళ్ళు. దేవుని ఏం చేసేవాళ్ళు? ఆరాధించేవాళ్ళు. ఎస్ఎకేల్ గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి చదవండి, 26వ అధ్యాయంలో ఈ లూసిఫర్ అనే దూత రెక్కలు చాపితే మంచి మ్యూజిక్ వచ్చేదంట. మంచి మ్యూజిక్, మంచి ఆరాధన చేసేవాళ్ళు. ఈ లూసిఫర్ కింద కూడా వేల కొలది దూతలు ఉండేవాళ్ళు, చాలా దూతలు ఉండేవాళ్ళు. సో ఈ లూసిఫర్తో పాటు ఉన్న దూతలందరూ కలిసి దేవుని ఆరాధన చేసేవాళ్ళు. అలాగే ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఒక్కొక్క గ్రూప్స్ ఉండేది. మీకేలేని దూత, గబ్రియలేని దూత, నాకు బైబిల్లో తెలిసిన పేరు మాత్రమే చెప్తున్నా. ఇంకొకరేమో లూసిఫర్ అని దూత. ఇంకా అలాంటి డిపార్ట్మెంట్లు చాలా ఉండేదంట. మంచి పొజిషన్ ఉండేదంట. సూర్యుడు కంటే ప్రకాశం ఉండేదంట ఈ దూతకి. ఏ దూతకి? లూసిఫర్ అనే దూతకి. వెంటనే దూత, ఈ లూసిఫర్ దూతలో ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, ప్రతిరోజు నేను దేవుని ఆరాధన చేస్తున్నాను కదా, దేవుడు ఘనపరచబడుతుంది కదా, నాకైతే మంచి బ్యూటీ ఉంది, నేను రెక్కలు చాపితే మ్యూజిక్ వస్తుంది, నేను మంచి ఆరాధన చేస్తా, మంచి పాటలు పాడతా, వేరే దూతలకి లేని ఒక పవర్ నాలో ఉంది. కాబట్టి ఈ దేవుడి కంటే ఉన్నతమైన సింహాసనం నేను కట్టాలి, ఉన్నతమైన సింహాసనం కట్టాలి, ఉన్నతమైన పొజిషన్ నేను ఉండాలని లూసిఫర్ మనసులో అనుకున్నాడు. అంతే, అహంకారం వచ్చింది లూసిఫర్. దేవుడు తన టు ఎనీబడి, దేవుడు తన మహిమ ఎవరికి షేర్ చేయరు. కానీ లూసిఫర్ లోపల అహంకారం వచ్చిన వెంటనే దేవుడి కంటే ఉన్నతమైన సింహాసనం కావాలి, దేవుడి కంటే ఉన్నతమైన పొజిషన్ కావాలి, ఇంకొక రాజ్యం కట్టాలి అని సాతాను అనుకున్నాడు. లూసిఫర్తో పాటు పడిన ఆత్మలకి మనం దురాత్మని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? దురాత్మలు. సాతాను వాళ్ళ దురాత్మలు. ఈ లూసిఫర్ కింద పడగానే భూమి నిరాకారం శూన్యముగా మారబడింది. ఆమె చెప్పండి గట్టిగా, గట్టిగా చప్పులు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి.
చాలా మందికి నన్ను కనబడదు, అందుకే పైకి ఎక్కుతా. హల్లెలూయా. లూసిఫర్ కింద పడగానే భూమి నిరాకారం శూన్యంగా మారబడింది. ఇప్పుడు శ్రద్ధగా వినండి, ఓకేనా? శ్రద్ధగా వినండి. లూసిఫర్ కింద పడిన తర్వాత లూసిఫర్ మనసులో వేరొక ఆలోచన వచ్చింది. ఎంత చెప్తున్నాడు, ఇది నా రాజ్యం, లోక రాజ్యం, ఇప్పుడు సాతానిక రాజ్యం నేను భూమిలో కడతానని సాతాను గట్టిగా కేకలు వేసింది దేవుడితో. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? దేవుడు హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆకాశము నాదే, భూమియు నాదే, భూమిలో ఉన్న సర్వ సృష్టియు నాదే. అందుకే దేవుడు తన మహిమను వేరెవరికి, అమ్మ మీ వస్తు వేరెవరికైనా ఇస్తారా మీరు? పరలోకం నాదే, భూమియు. అందుకే సాతానుతో దేవుడు చెప్పాడు, కుదురుదు సాతానా, కట్టడం కూర్చొని కట్టబడుతుంది. కలకొడమలో ఈ మొదటి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సాతానిక రాజ్యం కూలిపోబోతుంది. ఈ రాత్రి దైవ రాజ్యం ఈ ప్రాంతంలో స్థాపించబడబోతుందని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. Tonight we are going to see the kingdom of God is going to be established. స్థాపితపడబడును గాక. ఇప్పుడు శ్రద్ధగా మీరు వినండి, శ్రద్ధగా వినండి. ఏదో ఒక గొప్ప కార్యక్రమం దేవుడు చేయబోతున్నారు. కొంతమందిలో ఉన్న దయ్యం ఇప్పుడే వణిగిపోతుంది నేను ఈ వాక్యం మాట్లాడుతుంటే. కొంతమందిలో ఉన్న దయ్యం మిమ్మల్ని వాక్యం వినిపించకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేయబోతుంది. కానీ ఈ రాత్రి ఆ దయ్యం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది. ఈ రాత్రి అగ్నితో దేవుడు దాన్ని కాల్చివేయబోతున్నారు. నమ్మిన వాళ్ళు చప్పట్లు మాత్రం కాదు, స్తోత్రం చెప్పండి. స్తోత్రం చప్పట్లు కొడుతూ స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రాత్రి ఏదో ఒక మహిమ కలిగిన కార్యం, మగత్కరమైన కార్యం ఈ ప్రాంతంలో దేవుడు బయలుపరచబోతున్నాను. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం, 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 స్తోత్రం. మహిమయే, మహిమయే రాబలమనసతే. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ముగిస్తాను, మెల్లగా చెప్పి ముగిస్తాను. దేవుడు తన రాజ్యం స్థాపితం చేద్దామని దేవుడు మనసులో అనుకున్నాడు. అందుకే సాతాను చెప్పాడు, లేదు దేవా, నువ్వు ఏం పని చేసినా నీ పని జరగదు, నా పని జరుగుతుందని సాతాను సవాల్ చేశాడు. అందుకే దేవుడు ఏం చేశారు తెలుసా? ఏ సాతానా, నువ్వు నాకు పోలిక లేదు. సాతానికి దేవునికి ఏదైనా పోలిక ఉందా చెప్పండి? ఇప్పుడు దేవునికి సమానం దేవుడు మాత్రమే. కలకొడమ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. సంఘం కలిసి ఉంటే, కుటుంబం కలిసి ఉంటే, పిల్లలు కలిసి ఉంటే, పాస్టర్స్ కలిసి ఉంటే దేవుని మహిమ దిగిరాబోతుంది. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అమ్మా, సాతానికి ఇష్టం లేని విషయం ఏం తెలుసా? మీరు కలిసి ఉండటం. సాతానికి ఇష్టమైన విషయం ఏం తెలుసా? మీరు దూరం ఉండటం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న పాస్టర్స్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూర్చున్న అందరికీతో, నాతో కూడా దేవుడు ఆత్మ మాట్లాడుతున్నారు. దూరం కాదమ్మా, మనం కలిసి ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక శరీరముతో దేవుని ఆత్మతో ఆరాధన చేస్తే పరలోకం తెరచబడుతుంది. పరలోకం నుంచి ఉజ్జీవం మన ప్రాంతంలో దిగి రాబోతుందని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ చెప్పండి. ఈ రాత్రి మేము కుటుంబముగా ఆరాధన చేయబోతున్నాం, మేము కుటుంబముగా ప్రార్థన చేయబోతున్నాం, మేము కుటుంబముగా చప్పట్లు కొట్టబోతున్నాం, మనం కుటుంబముగా ఆమేన్ అని చెప్పబోతున్నాం. మేము దేవుని మహిమను చూడబోతున్నాం. అమ్మా, ఒకానప్పుడు మా కేరళలో కానీ ఆంధ్ర నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఉన్నాను పాస్టర్ గారు. ఆ ఇంట్లో ఎలా తెలుసా, పొద్దున్నే 4 గంటలకి లేచానమ్మా. 4 గంటలకి అలారం సౌండ్కి లెగలేదు. నేను ఎందుకు లేచానంటే పాటలు ప్రార్థన విని లేచా. సర్కిల్గా కూర్చొని చేయి పట్టుకొని గట్టిగా పాటలు పాడుతున్నారు. ఉదయం 4 గంటలకి కుటుంబముగా ప్రార్థన చేస్తున్నారు. కుటుంబముగా దేశం కోసం, ప్రాంతం కోసం, రాజ్యం కోసం, అందరి కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ఈ రాత్రి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఆ కాలములో ఉన్న ప్రార్థన మరలా మన కుటుంబంలో రగిలింప చేయబడును గాక. ఆ కాలములో ఉన్న ప్రార్థన మరలా మండించబడును గాక. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి, ప్రభువా, ప్రార్థన అభిషేకం ఈ రాత్రి మా మీద కుమ్మరించబడును గాక. కలిసి నిన్ను పని చేసే కృప మహిమయే
మహిమయే మరణాన్ని జయించిన మహిమయే. ఒక మహిమ కొంతమంది జీవితంలో ఉన్న పరిస్థితిని జయకరంగా మార్చబోతుంది. నమ్మని వాళ్ళు మాత్రం గట్టిగా చప్పుడుగా చెప్పండి. ఒక మహిమ ఈ రాత్రి ప్రాంతముల బయలుపరచబడును. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న పాస్టర్స్ అందరిని బట్టి స్తోత్రం. కలిసి ఉంటున్నాం. బిను పాస్టర్ ఎక్కడో కేరళ నుంచి వచ్చారు, మస్కట్ నుంచి వచ్చారు. చాలామంది అనుకుంటారు మస్కట్ కూడా ఫుల్ డబ్బే మనీ. నేను వెళ్ళానమ్మా మస్కట్లో. అక్కడ పని చేసే పరిస్థితి మీకు తెలియదు. మా ఇండియా కంటే దారుణం, మీకు తెలుసా? కానీ వాళ్ళకి వచ్చే డబ్బులో సగం పక్కన పెట్టి 10 రూపాయలు దొరికితే అందులో 1 రూపాయి పక్కన పెడతారు. మనం చేయము. కానీ వాళ్ళు 10 రూపాయలు కష్టపడి చెమట కార్చి వాళ్ళ పిల్లలకి పెట్టకుండా, ఎవరికి పెట్టకుండా, నేను ఓపెన్గా చెప్తున్నా పాస్టర్, అందులో సగం వాళ్ళు పక్కన పెట్టి అందులో 1 రూపాయి అదంతా 1 సంవత్సరం పాస్టర్ ఇక్కడ పరిచయం. నాకు బాగా అనుభవం. ఐ నో హిమ్. నేను మా బెంగళూరులో హ్యాపీగా ఉండొచ్చు, మర్చితారు ఖచ్చితంగా వస్తారు. కానీ ఎప్పుడు వస్తారు తెలుసు?